నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇగో కడాయి పెట్టిన పొయ్యి ఉన్న స్టవ్ అంటూ పెడుతున్నా. అప్పటికప్పుడు మనము టమాటా కర్రీ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి పోతారు కదా, తొందరగా కావాలి. మనం సాయంత్రం పనిపోయి వచ్చిన వాళ్ళు తొందరగా కూర కావాలంటే టమాటా కర్రీ చేసుకోవాలి. ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కడాయి వేడెక్కింది. రెండు పావులు పోసిన సరిపోతుంది. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కింది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తాను. కలపాలి. వేగాలి. సరే కలుపుకున్నా. మూత పెడతా. మూత తీసిన. ఒకసారి కలిపిన. సాల్ట్ 1.5 వేసిన. సాల్ట్ అయితే ఉల్లిగడ్డలు మంచిగా తొందరగా వేస్తాయి. తొందరగా వేగుతాయి. వేగాలి. ఉప్పు వేయంగానే వేగిపోతాయి. ఒక 2-3 నిమిషాలు ఉండాలి. మూత పెడదాం. వేగినాయి. టీ స్పూన్ అల్లం వేసిన. అల్లం వాసన, పచ్చి వాసన మొత్తం పోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెడతా. మూత తీసిన. అల్లం మంచిగా వేగింది. మంచి స్మెల్ వస్తుంది. అల్లం ఎంత మంచిగా వేగితే అంత మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి, మాటిపోకుండా. అంటిపోతుంది. 1 స్పూను పసుపు వేసుకున్నా. పసుపు మంచిగా ఉండాలి, పచ్చగా కనబడేటట్టు. యాంటీబయాటిక్ కదా, బాగుంటుంది. టమాటాలు వేస్తున్నా. ఈ 1/2 కిలో టమాటాలు. టిఫిన్ బాక్స్కి అయితే తొందరగా అవుతాయి. మనం కలుపుకోవాలి. మూత పెడతా. ఉడకాలి. మూత తీసి కలుపుకోవాలి. టమాటా ఉడకాలి. సిమ్లో పెట్టాలి స్టవ్. టమాటా ఉడికేదాకా, నూనె వేరేదాకా.
కొత్తిమీరకులా ఏమైనా గడ్డి ఉంటే చూసుకోవాలి. గడ్డి ఉంటుంది అందులో, లేదు సన్న కట్ చేసుకోవాలి. వాటర్లు వేసుకుంటా, కొన్ని వాటర్ పోసుకుంటా. మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కొత్తిమీరకు వేసుకోవాలి. టమాటాతోని కొత్తిమీరకు ఉడుకుతుంది. టమాటాలా కొత్తిమీరకు మెంతాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మెంతాకు లేదు నాకు. జీలకర్ర మెంతుల పొడి వేస్తా. ఈ కొత్తిమీరకు ఉడికినాక నూనె వేరేటట్టు ఉడకాలి. ఒక 2 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టేస్తాను. మధ్యలో ఒకసారి కలపాలి. టమాటా కూర చూస్తేనే అన్నం తినాలనిపిస్తాను. ఇంకా కొంచెం నూనె వేరాలి. స్టవ్ సిమ్లో పెట్టిన ఒక 2 నిమిషాలు. మధ్యలో ఒకసారి కలపాలి. నూనె వేరుతుంది. కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేస్తా. జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నా. కొంచెం జీలకర్ర మెంతుల పొడితో టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే దించేది. స్టవ్ బంద్ చేస్తున్నాం. వచ్చేసిన నూనె వేరింది. టమాటా కూర రెడీ. టమాటా కూర రెడీ అయింది. పిల్లలకు బాక్స్ అయితే తొందరగా పెట్టుకోవచ్చు. మనం ఎవరన్నా తొందరగా ఎక్కడైనా పోయొచ్చినా తొందరగా వండుకొని తినవచ్చు. టమాటా కూర అంతా బాగుంటుంది టేస్ట్గా. వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. నేను గార్నిష్ చేస్తున్నా కొత్తిమీరతో టమాటా కూరను. సూపర్ వాసన వస్తుంది. టేస్ట్ చూస్తా నేను ఒకసారి. బాగుంది. ఉప్పు కొంచెం పడుతుంది కానీ వేయను, సరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. టమాటా కూర రెడీ. చపాతీలు ఎలాగైతే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నం చపాతీలా చాలా బాగుంటుంది. టమాటా కర్రీ రెడీ. అన్నం అయింది. టమాటా కూరతో అన్నం తింటా నేను. కూర వేసుకుంటాను. టమాటా కూర పచ్చిమిరపకాయలు వేసి టమాటా కర్రీ వండిన. అన్నం కలుపుకుంటున్నా. అన్నం తింటా. టేస్ట్ సూపర్ ఉంది. టమాటా కర్రీ చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.